అందరికీ నమస్కారం. మైత్రి మైదానంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు పెద్ద ఎత్తున యువకుడు పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో మార్నింగ్ ముగ్గుల పోటీ, పతంగుల పోటీ నిర్వహిస్తూ మైత్రి మైదానంలో కళాకారుల బృందంతో ఇక్కడ వచ్చిన జనాలందరినీ అలరింపజేస్తూ సంక్రాంతి సంబరాలు జరుపుతున్న సభకు అధ్యక్షత వహిస్తున్న పృథ్వీరాజ్ గారు. డిసెంబర్ మాసం అంతా క్రిస్మస్ సంబరాలు, జనవరి మాసం అంతా సంక్రాంతి సంబరాలు, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో పెద్ద పండుగ నిర్వహిస్తున్న సంక్రాంతి పండుగను ఎక్కడ చూసినా, ఈ గ్రామంలో చూసినా పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతో, కాలనీ వాసులతో, గ్రామస్తులతో పాలు పంచుకొని ఈ సంబరాలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా తెలంగాణ అంటే ఎక్కడ చూసిన జాతరలు, గ్రామ దేవతలను కోల్చుకుంటూ మల్లన్న జాతర కానీ, ఎల్లమ్మ జాతర కానీ ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో జాతరలు జరుపుకుంటూ ఈ ప్రాంతం అంతా ఎప్పటికప్పుడు మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ గ్రామ దేవతలను కోరుకుంటూ సంబరాలు ముందుకు తీసుకుపోతా ఉన్నారు. మన ప్రాంతంలో ఒక మినీ భారతదేశం, మన ప్రాంతంలో ఉన్నవారంతా తెలంగాణ బిడ్డలే. 28 రాష్ట్రాల వారు ఉన్నారు, వారందరూ తెలంగాణ బిడ్డలే. వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన వేదికపై ఆశీర్వైన అందరిది ఉన్నది. ఒక కుటుంబ సభ్యులుగా, ఒక సోదర భావంతో వారిని కలుపుకొని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి ఆ విధంగా మీరందరూ యువకులు కానీ, పెద్దలు కానీ ఎవరైనా సరే ఈ పండుగలో పాల్గొన్న వారందరికీ నేను మరొకసారి ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళా సోదరిమణులకు, సోదరులకు, చిన్నారులకు, ఈ పతంగుల పోటీలో పాల్గొన్న సోదరులందరికీ, వేదికపై రాశులైన సోదరులకు, ఈ కళాకారుల బృందాలందరికీ నేను ఒక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మీ అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పృథ్వీరాజ్ సభాధ్యక్షులు, మన తెలంగాణ పతంగుల పండుగ అంటే పెద్ద పండుగ, మంచి వాతావరణాన్ని తీసుకొచ్చిన పృథ్వీరాజ్కు నా ఎప్పుడు ఆశీస్సులు ఉంటాయి. ముగ్గుల పండుగ మరియు పతంగుల పండుగ గతంలో ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడు కించిగట్టు లేకుంటే పెయింట్ చేసుకుంటా పతంగులు బాధ చిన్నగా ఉన్నప్పుడు ఆడుతూ ఉంటాను. ఆ వాతావరణం తీసుకొచ్చినందుకు పృథ్వీరాజ్కు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ పండుగ వాతావరణానికి ప్రతి ఒక్కరు చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ భగవంతుని ఆశీర్వాదాలు ఎల్లవెల్లా ఉంటాయి.